వందనాలు. నా పేరు భారతి. మాది కళ్ళకుంట గ్రామం, నగరకల్లు మండలం, పల్నాడు జిల్లా నుంచి వచ్చాను. నేను ఇక్కడికి వచ్చిన కారణం ఏంటంటే, నేను 9 ఎకరాలు మాగాడు వేసుకున్నాను. 9 ఎకరాల మాగాడిలో 1 ఎకరం పోయింది. 1 ఎకరం పోయినప్పుడు నేను ఇక్కడికి వచ్చాను. యేసయ్యా, మరి తైలాభిషేకం ద్వారా విస్తారమైన పంటని ఇచ్చావని నేను నమ్ముచున్నానయ్యా. మరి 9 ఎకరాల్లో 1 ఎకరం పోయినా కానీ మిగతా 8 ఎకరాలు నాకు విస్తారమైన పంటని ఇస్తావని నమ్ముచున్నానయ్యా అని ఇక్కడికి వచ్చినాక అయ్యగారు చెప్పాడు. నేను మీకు పరిచర్య చేయడానికి రాలేదు, ప్రవక్తగా వచ్చానని చెప్పినప్పుడు నాకు విశ్వాసం కలిగింది. ఏంది అన్న ఇట్లా చెప్తున్నాడు, మాకు విశ్వాసం ఉందా అని నేను ఈ తైలం తీసుకొని వచ్చి నేను 8 ఎకరాల్లో ట్యాంకీకి నేను ఈ తైలం అనేది వేసాను. మందులో నేను ఈ తైలాన్ని ట్యాంకీలో వేసాను. వేసి ప్రతిసారి నేను ఇక్కడికి వచ్చి 7 నెలలు అవుతుంది. నేను విస్తారమైన నాకు పంటని ఇస్తావని నమ్ముచున్నానయ్యా. నేను ఇక్కడికి వచ్చి నాకు కూడా ట్రాక్టర్ కొనుక్కున్నాను. నాకు ట్రాక్టర్ అప్పులు తీసేస్తావని, నా బంగారం అప్పులు తీసేస్తావని నేను నమ్ముచున్నాను. 7 నెలల్లో నాకు బహుమైన సాక్ష్యాన్ని నాకు ఇస్తావని నేను నమ్ముచున్నానని నేను ఇక్కడికి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తుంటే నాకు దర్శనం ఇచ్చింది. ఇసాకయ్య గారు చెప్పారు, పోయిన నెలలో ఈ వాగ్దానం మీ కొరకే అని నమ్మినప్పుడు నేను నమ్మాను. ఈ తైలం తీసుకొని వచ్చి 9 ఎకరాల్లో 1 ఎకరం పోయినా కానీ 8 ఎకరాల పంటను నాకు ఇచ్చావని నేను 8 ఎకరాలకి ఎకరానికి 40 కాడికి 320 బస్తాలు నాకు ఈ తైలం ద్వారా వచ్చింది. దేవుడిచ్చాడో నాకు తెలియదు, కానీ ఇసాకయ్య గారి ద్వారా నాకు ఈ తైలం ద్వారా నేను పంటను విస్తారమైన పంటని ఈ తైలం ద్వారానే నేను పంట పండించుకున్నాను. పంట పండించుకున్నాక 1 ఎకరం పోయినా కానీ 8 ఎకరాల్లో ఎకరానికి 40 కాడికి 320 బస్తాలు నేను అమ్మగా నాకు ట్రాక్టర్ పాకిపోయింది, బంగారం పాకిపోయింది. నాకు విస్తారంగా 1,20,000 నాకు కానుక దేవుడిచ్చాడు. అలాగే నా చుట్టుపక్కల మొత్తం పొలమంతా నేనైతే నా తైలాన్ని నేనే వేసుకుంటున్నానయ్యా. నేను వాళ్ళకి ఇవ్వలేకపోయాను, కానీ ప్రార్థన అయితే చేస్తున్నాను. విస్తారమైన పంటని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఎకరానికి 40 కావాలని ప్రార్థన చేసుకున్నాను. నాకైతే ఎలాగో ఎకరానికి 40 బస్తాలు ఇచ్చాడు. నా చుట్టూ ఉన్న పంట పొలమంతా ఎకరానికి 40 కాడికి వచ్చినాయి. అవును, ఈ సాక్ష్యాన్ని మీ అనేకులు పంచుకుంటూ నా గ్రామం నుంచి 20 మంది నేను ఇక్కడికి తీసుకొని వచ్చాను. ఈరోజు యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.